హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 9th క్లాస్ తెలుగు 5వ పాఠం గురించి అయితే తెలుసుకుందాం. వచ్చేది స్నేహం. ఈ స్నేహాన్ని రచించిన వారు చాలామంది కవులు ఉన్నారనమాట. వాళ్ళలో ఒక్కొక్కరి గురించి అయితే తెలుసుకుందాం. స్నేహ గీతం అనే గేయాన్ని రచించిన వారు ఎవరో గుర్తించండి. అద్దేపల్లి రామమోహన్ రావు. స్నేహం అనే పాఠ్యభాగము యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి. ప్రాచీన పద్యం. స్నేహం అనే పాఠ్యభాగము యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి. వ్యక్తిత్వ వికాసం. ఈ క్రింది ఇచ్చిన వాటిలో టంకుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క బిరుదేమిటో గుర్తించండి. ఆంధ్రకేసరి. పద్యపాదం లేక వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లుల జంటను వెంటనే ప్రయోగించినట్లయితే దాన్ని ఏమంటారు? చీకాన ప్రాసారం. చీకాను ప్రాసాలంకారం అంటే వెంటనే అని అడిగారు ఇక్కడ. నెక్స్ట్, పద్యపాదంలో లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగినట్లు వెంటనే ప్రయోగిస్తే దానిని లాటాను ప్రాసాలంకారం. ఇక్కడ వెంటనే ఉంది కానీ తాత్పర్య భేదం కలిగినట్లు అనమాట. క్రింది ఇచ్చిన కవులలో ప్రజాకవిగా బిరుదాంకితుడైన కవి ఎవరో గుర్తించండి. పోతన. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని అన్నది ఎవరు? గౌతమ బుద్ధుడు. కుచేలుడు మరియు శ్రీకృష్ణుడు వీరిద్దరూ ఎవరి వద్ద విద్యాభ్యాసం చేశారు? సందీపుడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు బాల్య స్నేహితులు అయితే వీరిద్దరూ ఎవరి వద్ద సహ విద్యలు అభ్యసించారు? అగ్నివేశుడు. ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సౌదము, బంగారం అనేది తప్పు. ఈ క్రింది ఇచ్చిన సంధి పదము సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అందాలు, అందాల ప్లస్ తప్పు. పంచతంత్ర కథల ఆధారంగా నక్క స్వభావం ఎలా ఉంటుంది? నక్క స్వభావం ఎలా ఉంటుంది? జిత్తుల మారిన నక్క అంటాం కదా, కాబట్టి ఇది జిత్తుల మారి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన కవి వారి యొక్క బిరుదులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. తిక్కన, కవి సామ్రాట్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. తిక్కన మనుమ సిద్ధి ఆస్థాన కవి. విశ్వనాథ సత్యనారాయణ బిరుదు కవి సామ్రాట్. ఏబిసి 3 సరైనవే ఇక్కడ. ఎందుకంటారేమో 3 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. తాత్విక భావాలు, మాల పద్యాలు. సరసజేరి నిన్ను సంస్థవ మొనరించు వారెల్ల సుకులుగారు నీకు. ఈ పద్యము రచించిన కవి ఎవరు? గుర్తించండి. కందుకూరి రుద్రకవి. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన కవి రచనలను జతపరచండి. తిక్కన శ్రీమాంధ్రాంధ్ర మహాభారతం. చల్లపిల్ల వెంకటశాస్త్రి. శ్రీరామాద్రామాయణ కల్పవృక్షం. తెనాలి అన్న కవి. సుదక్షణ పరిణయం. టంకుటూరి ప్రకాశం. నా జీవిత యాత్ర. మైతెంబోలుడే బోలెడు ధర్మము దాత్రి దివుజులకు లేదు దాని నడిపినం అనేది ఏ ఛందస్సు? కందం. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మారణంబైన గులంతమైన అనే పద్యమును రచింది ఎవరంటే పోతన. భాగవతం. ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. వైభవోన్నతి ఉత్వసంధి. ఈ క్రింది పదాలకు సరైన నానార్థాలను జతపరచండి.
విభుడు ప్రభువు శివుడు బ్రహ్మ కను అచ్చంచు వెదకు జన్మనిచ్చు దళం ఆకు భాగం దండు ఫలం పండు కార్యం పరిణామం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో ఆట వలది పద్య లక్షణం కానిదేదో గుర్తించండి. ప్రతి పాదంలో 4వ గణంలోని 2వ అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. నగము 2 లఘువులు 1 గురువు, స్థలము 1 గురువు 3 లఘువులు, తగనము 2 గురువులు 1 లఘువు. ఇది తప్పిది. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. విచారింపమని పని చేయరాదు లాటాను ప్రాసాలంక శ్రీనాథుడు వర్ణించు జుహ శ్రీహాను ప్రాసాలంకారం. రామబాణం తగిలి వాలిపోయెను లాటాను ప్రాసాలంకారం. నెక్స్ట్ వచ్చేసి కందర్ప దర్పములకు సుందర దరహాసములు చేకానుప్రాస అలంకారం. డి సరైనది. ఇది కరెక్ట్ అనమాట. ఆ 3 అనేది తప్పు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించి సరికాని జతనైతే గుర్తించమన్నాడు. ఇక్కడ ఉత్తమ పురుషుడు ద్వితీయ తత్పురుష సమాసం సరికానిది కాబట్టి ఇది తప్పు. ఇది సరికాదు. ఇది ఇక్కడ క్రింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలను సరిగ్గా జతపరచండి అన్నాడు. గురుడు అజ్ఞానమనే అంధకారమును ఛేదించేవాడు. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు సూర్యుడు. మోక్షం మరణం లేనిది సుధా. పురంధరి గృహాన్ని ధరించేది ఇల్లాలు. అమృతం జీవుని పాసం నుండి విడిపించేది విముక్తి. బాగుంది కదా. అంగం ధరించేవాడు ఛేదించాడు ఉపాధ్యాయుడు అనమాట ఇక్కడ. సారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. కార్యము కర్జము, గృహము గీము, గౌరవము గారవం, ధర్మం ధర్మము, లక్ష్మి లచ్చి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతల్లో సరికాని జతను గుర్తించండి. సరికానిది అడుగుతున్నారు ఇక్కడ. అంతా ఊదకం, సలినము, బురద. ఇది తప్పిది. మిత్రుడు నేస్తము, స్నేహితుడు, తల్పములు, తెయ్యలు, పరుపులు, పత్రం, దళం, ఆకు. ఇది కరెక్టే కాబట్టి ఓకేనా. ఇక్కడ వచ్చేసి లాస్ట్ది. ఈ క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించుము. మనిషికి అవసరమ కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. గాంధీజీ. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది. గురునానక్. ఏబీ సరికాని 2 తప్పే. మరి ఈ వీడియో చూశారు కదా. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.